ఎంతో కాలంగా నిలిచిపోయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీ సినిమా షూటింగ్ ఇప్పుడు తిరిగి హైదరాబాద్ లో నిన్న ప్రారంభమైంది. తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ఈ రోజు షూటింగ్ లో జాయిన్ అవుతారని సినీ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. 3 కీలకమైన ప్రదేశాల్లో హైదరాబాద్, ముంబై, తాడేపల్లిలో షూటింగ్ జరగనుండగా ఆయన భాగం జూన్ 2వ వారం కల్లా పూర్తి చేయాలనే దిశగా టీం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి మరింత ఆలస్యం కాకుండా ప్లానింగ్ ప్రకారమే షూటింగ్ పూర్తి చేయాలని, ఓజీ సినిమా సెప్టెంబర్ 2025లో థియేటర్లోకి తీసుకురావాలన్నదే మేకర్స్ ప్రధాన లక్ష్యం. పవన్ ఇచ్చిన తేదీల్లోనే షూట్ పూర్తి చేయాలని, ఇకపై ఆలస్యం లేకుండా చూసుకోవాలని టీం కూడా నిశ్చయించుకుంది. ఇదిలా ఉండగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పవన్ షూట్ కి జాయిన్ అయిన వెంటనే ఓజీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తామని హింట్ ఇచ్చాడు. పవన్ రేపటి నుంచి షూట్ కి హాజరవుతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ ఇప్పుడు ఫస్ట్ సింగిల్ లేదా ఒక చిన్న గ్లింప్స్ వీడియో కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మేకర్స్ ఈ సందర్భంగా ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తారో చూడాలి మరి. ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహిస్తుండగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ప్రధాన పాత్రల్లో ఇమ్రాన్ హష్మి, ప్రకాష్ రాజ్, శ్రియారెడ్డి, అర్జున్ దాస్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. వారి డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ భారీ ప్రాజెక్ట్ ను రూపొందిస్తున్నారు. ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ జూన్ 15 నుంచి మరొక ప్రతిష్టాత్మక చిత్రమైన ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో కూడా పాల్గొననున్నట్లు సమాచారం. డిప్యూటీ సీఎం బాధ్యతల నడుమ షూటింగ్ పూర్తి చేసేందుకు పవన్ కళ్యాణ్ బిజీగా మారిపోతున్నారు. సినిమాల పనులను త్వరగా పూర్తి చేసి పరిపాలనపై పూర్తిగా దృష్టి పెట్టాలన్నది పవన్ ఆలోచనగా కనిపిస్తోంది. ఒకవైపు రాజకీయ పర్యటనలు, మరోవైపు సినిమాల షూటింగ్లతో పవన్ కళ్యాణ్ షెడ్యూల్ నిండిపోయి ఉన్నదనే చెప్పాలి. అయినప్పటికీ ఓజీ లాంటి భారీ సినిమా కోసం ఆయన చూపిస్తున్న డెడికేషన్ కు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓజీ ఫస్ట్ గ్లిమ్స్ కోసం ప్రతి ఫ్యాన్ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఈ సమయంలో సెప్టెంబర్ రిలీజ్ అన్న విషయం తెలియగానే ఓహో 2025లో పవన్ 2 సినిమాలు విడుదలవుతున్నాయా అని సంబరపడిపోతున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.